నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆహార భద్రతా ప్రమాణాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 1వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు హైదరాబాద్ శ్రీమతి వి సుష్మిత గారు, అలాగే 1వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 1వ మెట్రోపాలిటన్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది హైదరాబాద్ జి డానియల్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 ఏం చెప్తోంది? ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006లో రూపొందించారండి. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం అక్యూజ్డ్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ అని పిలుస్తారండి. ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో అతను అమ్మిన ఫుడ్ ఆర్టికల్స్కి అతను మాత్రమే రెస్పాన్సిబుల్ అవుతారండి. అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, సేల్ చేసుకున్న వ్యక్తి కావచ్చు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎవరైతే వాళ్ళ చేతులలో ఈ ఫుడ్కు సంబంధించిన లావాదేవీలు జరుగుతాయో వాళ్ళు మాత్రమే రెస్పాన్సిబుల్గా ఈ చట్టం చెప్తుందండి. అండ్ ఈ చట్టం ప్రకారం ప్రతి ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్కి ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలనేది ఉంటుందండి. అలాగే లైసెన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు టైం టు టైం మ్యాండేటరీగా దాన్ని రినివల్ చేసుకోవాలని కూడా ఈ చట్టం చెప్తుందండి. ఓకే లాయర్ గారు, అలానే ఆహార పదార్థాల కల్తీ ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని రకాలుగా జరుగుతుంది? ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. మేడం, ఈ ఆహార కల్తీ అనేది జనరల్గా మనకి ఈ చట్టంలో 3 రకాలుగా చెప్పింది మేడం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 మేడం. దీనికంటే ముందు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954 ఉండేది మేడం. దాన్ని అబాలిష్ చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అది అబాలిష్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అందులో చాలా లోట్లు ఉన్నాయి మేడం. ఎందుకంటే ఈ యొక్క అడల్టరేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు తప్పించుకుంటున్నారు. ఎందుకంటే చట్టాలలో స్ట్రిక్ట్గా ఉన్నా కూడా కొన్ని లోపాలు ఉండటం వలన ఆ యాక్ట్ని అబాలిష్ చేసి మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006ని అమల్లోకి తీసుకొచ్చారండి. అయితే 2006లో ఈ చట్టం చేసినప్పటికీ కూడా 2011లో మాత్రం సంపూర్ణంగా అమల్లోకి వచ్చింది మేడం. అయితే ఈ యాక్ట్ అనేది చాలా ఫ్రెండ్లీ యాక్ట్ మేడం. అయితే ఈ ఫ్రెండ్లీ యాక్ట్లో ఈ అధికారులకి చాలా చాలా మంచి పవర్స్ ఇచ్చింది మేడం చట్టం. ఏం పవర్స్ అని అంటే ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్, దానిపైన కమిషనర్స్. సో ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు చేతుల మీదగానే ఈ యాక్ట్ నడుస్తూ ఉంటుంది మేడం. అయితే ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకు వచ్చే కంప్లైంట్లు తీసుకొని ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి, కంప్లైంట్ వచ్చిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ తనిఖీలు చేసి శాంపుల్స్ డ్రా చేసి అక్కడ నుంచి ల్యాబ్కు పంపిస్తారు మేడం. ల్యాబ్లో అది అడల్టరేషన్ అని తేలితే అది 3 రకాలుగా అడల్టరేషన్ బయటకు వస్తుంది మేడం ల్యాబ్లో. ఒకటేమో సబ్ స్టాండర్డ్ అని వస్తుంది, రెండోది మిస్ బ్రాండెడ్ అని వస్తుంది, మూడోది అన్సేఫ్ అని వస్తుంది మేడం. అయితే ఈ అన్సేఫ్ అనే కేసెస్ మాత్రమే కోర్టు వరకు వస్తాయి మేడం. ఈ సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్ అనే కేసెస్ మాత్రం సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాయి మేడం, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ ఈజ్ అడ్judicating అథారిటీ మేడం. ఎందుకని ఆ 2 కేసులు ఓన్లీ ఫైన్ మాత్రమే వేయాలని ఉంది మేడం ఈ చట్టం ప్రకారం. అయితే అన్సేఫ్ కేసెస్ మాత్రం చాలా సీరియస్ కేసు కింద ట్రీట్ చేసి అందులో పనిష్మెంట్స్ మనకి ఒక 6 నెలల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసేంత వరకు కూడా పనిష్మెంట్స్ ఇచ్చింది మేడం ఈ చట్టం. అయితే ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు పనిష్మెంట్ వేయచ్చు మేడం ఒకవేళ అన్సేఫ్ అని బయటకు వస్తే. కాబట్టి ఈ చట్టం ఫ్రెండ్లీ చట్టమే, కానీ పనిష్మెంట్స్కి వచ్చేసరికి మాత్రం చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉన్నాయి మేడం. కాబట్టి ఎవరైనా సరే వ్యాపారులు ఈ యొక్క వ్యాపారం చేసేటప్పుడు కల్తీ లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని అందించవలసిన బాధ్యత వ్యాపారులపైన ఉంటుంది మేడం. అందుకోసమే మేడం ఈ వాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి ఈ చట్టంలో ముఖ్యమైనటువంటి 2 సెక్షన్స్ ఉన్నాయి మేడం. అది సెక్షన్ 26 అండ్ 27. ఈ 2 సెక్షన్స్లో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి అనేది చాలా చక్కగా పొందుపరిచారు మేడం. అవి 2 సెక్షన్స్ చదువుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క వ్యాపారులపైన ఉంటుంది మేడం. ఎందుకంటే మేడం అందులో తప్పనిసరిగా ఈ సెక్షన్ 26 చూడండి, ఎవరెవరైతే అసలు ఫుడ్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ మేడం, మనకి పండించే పంట దగ్గర నుంచి చివరిగా కన్జ్యూమర్ చేతిలోకి వచ్చేంత వరకు కూడా ఎన్నో స్టేజెస్ ఉంటాయి మేడం. ఫస్ట్ కన్జ్యూమర్ పంట పండించిన తర్వాత వ్యాపారి, ఆ తర్వాత ఫస్ట్ ఏమవుతుంది మేడం, మ్యానుఫ్యాక్చరర్ దగ్గరకు వస్తుంది మేడం. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఒక ఏజెంట్ తీసుకుంటాడు మేడం. ఏజెంట్ ఏం చేస్తాడు మేడం, తర్వాత హోల్సేలర్ దగ్గర తీసుకొస్తాడు మేడం. హోల్సేలర్ కొన్న తర్వాత రీటైలర్స్ కొంటారు మేడం. రీటైలర్స్ ఏం చేస్తారు మేడం, కన్జ్యూమర్కి అమ్ముతారు మేడం.
ఈ విధంగా స్టేజ్ బై స్టేజ్ ఒక ఫుడ్ మన నోట్లోకి రావడానికి ముందు ఇన్ని స్టేజ్లు దాటుకుంటూ వస్తుంది మేడం. అంటే ఈ యొక్క కల్తీ అనేది మన డైరెక్ట్ గా మనకు అమ్మే అతని దగ్గరే జరగదు మేడం, ఎక్కడైనా జరగవచ్చు. ఈ స్టేజెస్ లో ఎన్ని స్టేజ్ల్లోనైనా జరగచ్చు మేడం. కాబట్టి ఏ స్టేజ్లో జరిగిందనేది మనం కనిపెట్టలేము. కానీ బాధ్యత ఎవరిది? అమ్మిన వ్యక్తిదే బాధ్యత అని చట్టం చెప్తుంది. సెక్షన్ 26 ఏమంది? నువ్వు అమ్మేటప్పుడు ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకో. ఆ ప్రికాషన్స్ అన్ని కూడా సెక్షన్ 26 లో ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు. అవి కనుక నువ్వు డీవియేట్ అయ్యి చూసుకోకుండా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనేసి అది ప్రజలకు అమ్మేస్తే అది ఒకవేళ కల్తీ అని తేలితే నువ్వే బాధ్యుడివి అని చెప్పేసి చట్టం చెప్తుంది మేడం. కాల్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తామండి. గుంటూరు నుంచి మౌలాలి గారు. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. ఏమండి, ఆహార భద్రత చట్టం కింద ఈ చట్టాన్ని అమలు చేసినందుకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ కి మీరందరూ లాయర్ గారు, జడ్జి గారు, మీ స్పందన చాలా చక్కగా ఉంది. కానీ చాలా వరకు ఆహారం కల్తీలతో అమ్ముతున్నారు. అలాగే మాంసాహారాలు కూడా తినే కదా, చనిపోయి తీసుకొచ్చి కోసి డ్రై ఫ్రిడ్జ్లలో పెట్టి సంవత్సరాలు నెలలు కలిపి పండగలు వస్తే పండగలకి అవంతలో తెలియని వాటికి తీసేపోయి రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు చాలా మంది. ఆ విధంగా ఉన్న వాటికి మరి ఈ మాత్రం యాక్షన్ తీసుకోవడానికి ఎలా చేయాలి మేడం గారు? మీ సలహా మాకు సంప్రదించండి మేడం. జడ్జి గారు చెప్తారు, వినండి. అలాగే, థ్యాంక్ యూ మేడం గారు. జడ్జి గారు చెప్పండి అమ్మా. చూడండి, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, హోటల్స్లలో మీట్ అనేది ఫ్రీజర్ చేసి అమ్ముతున్నారు అనేది మీరు చెప్తున్నారు. హోటల్స్ కావచ్చు, బయట రెస్టారెంట్స్ ఎక్కడైనా కావచ్చు, షాప్లలో, మీరు ఇప్పుడు అలా మా మీట్ని మీరు ఫ్రీజర్ చేసి అమ్ముతున్నారని మీ దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో మీరు డైరెక్ట్గా అయినా వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు ఎవరైనా ఆ కన్సర్న్ ఏరియా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. సో పలానా హోటల్లో ఇలా మేము చూసాము, మీట్కి ఇలా అమ్ముతున్నారు, కల్తీ జరుగుతుందని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళొచ్చు. వాళ్ళ దృష్టికి ఓరల్గా అయినా తీసుకెళ్ళొచ్చు, మీరు లేదా ఏదైనా రిటర్న్ కంప్లైంట్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి మెయిల్ ఐడీస్ ఉంటాయి, ఆ వాట్సాప్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఏ విధంగా కంప్లైంట్ మీరు రేజ్ చేసినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడ సంబంధిత హోటల్కి వచ్చేసి వాళ్ళు ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేశారు, రైడ్స్ చేశారు. సో కంప్లైంట్ ఇవ్వమన్నారు మేడం గారు, చాలా చక్కగా వివరించారు. కానీ మాకు కంప్లైంట్ ఇవ్వడానికి తీసుకోవడానికి కూడా ఆ నెంబర్స్ ఇవ్వండి మేడం గారు, మేము ఇస్తాము. ఇస్తారండి. హలో, ఆ నెంబర్ ఇవ్వండి అమ్మా. వాళ్ళవి కంప్లైంట్ తీసుకునే వాళ్ళు ఎవరు? మీకు చెప్పండి సార్, నంబర్స్ చెప్పండి. మీకు ఒకవేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే మీకు కంప్లైంట్ ఇవ్వడానికి ఉన్నటువంటి నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 040. మన ఏపీలో సార్, ఏపీలో జరుగుతుంది సార్ చాలా. గుంటూరు, ఆయన గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు. ఏపీలో ఉన్నటువంటి మీరు ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క నెంబర్ని మేము డిస్ప్లే చేస్తామండి. ఆన్లైన్ లో ఉంటుందండి, ఒకసారి మీరు చెక్ చేయండి. ఆన్లైన్ లో దొరుకుతుంది మీకు ఆ నంబరు. లేదండి, మాకు దొరకనే మేము కాల్ చేస్తున్నాము. తప్పనిసరిగా ఇవ్వాలా? ఎందుకంటే అదే కాదు, ఒక రెస్టారెంట్లే కాదు, హోటల్లే కాదు, వాళ్ళకి అమ్మే మటన్ కొట్లోళ్ళు, చికెన్ కొట్లోళ్ళు అయితే చచ్చిపోయి అప్పుడు బోట్ పైన వచ్చేసి కోళ్ళు చచ్చిపోతే తీసుకొచ్చి వాటిని కూడా ఆ ఫ్రిడ్జ్లో పెట్టి, ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మేస్తున్నారంటే, ఆ తీసుకెళ్లి ఆ రెస్టారెంట్ వాళ్ళు, హోటల్ వాళ్ళు తింటున్నారంటే ఈ ప్రజలు ఎంతమంది అన్యాయంగా బలైపోతున్నారు, ఎంతమందికి రోగాలు వస్తున్నాయి. దయచేసి మీరు తెలుసుకుంటారని లాయర్ గారు, జడ్జి గారు తెలుసుకొస్తున్నామా? ఆ నెంబర్ ఇవ్వండి. ఓకే అండి, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు, చూడండి. మరో కాల్ తీసుకుందాం అండి. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు హోటల్స్ రోడ్లపై చిన్న చిన్న బండ్లలో పెట్టేసి ఫుడ్ అవన్నీ బిర్యానీలు అమ్ముతూ ఉన్నారు. అవునండి. ఓకే, ఇప్పుడు నేను ఒక జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నాకు ఇండస్ట్రీ ఉందండి. సో ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద మెంబర్. అయితే ఇక్కడ ఏమవుతుంది మేడం అంటే, ఇండస్ట్రీ సెగ్మెంట్స్ లో అంటే నా దగ్గర చూస్తున్నాను, అదర్ ఏరియాలో చూస్తున్నాను, రోడ్లపై బండ్లు పెట్టుకుని అమ్ముతా ఉన్నారు. 100 రూపాయలకి బిర్యానీ అంటాడు, 20 రూపాయలకి చపాతీ అంటాడు, రకరకాలుగా అమ్ముతూ ఉన్నారు. సో ఒక కంప్లైంట్ చేసేంత వరకు మీరు దాన్ని రిసీవ్ చేసుకోలేరా? మీకు మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకంటే ఈ రోజు మన రోడ్ల పైన పెడుతున్న బండ్లు మన ఫుడ్ తినుకుంటూ 2 days బ్యాక్, 1 week బ్యాక్ నేను చూశాను పేపర్ లో. చాలా ఇది అంతా 100 రూపాయలకి పెట్టేసి బిర్యానీ తినేసి వాళ్ళు అస్వస్థతకు గురవుతున్నారని వింటున్నాను. మీరు దానిపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కంప్లైంట్ ఇచ్చేంత వరకు ఎందుకు ఉంటున్నారు? ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందండి. ఎందుకంటే అవును, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్ళకి ఈ ఆహార భద్రత ప్రమాణాలు పాటించవలసిన అవసరం లేదా అనేసి మీరు అడుగుతున్నారు.
అయితే ఈ క్వశ్చన్కి అండి ప్రతి ప్రదేశంలో కూడా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఉన్నారండి. అయితే వీళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది కాదు, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇమీడియట్గా ఆ ప్రదేశానికి వెళ్తున్నారు. వెళ్ళి ప్రతి చోట అక్కడ చెకింగ్ చేస్తున్నారు, దాని శాంపిల్స్ డ్రా చేస్తున్నారు, దాన్ని ల్యాబ్కి పంపిస్తున్నారు. ఆ ల్యాబ్లో కనుక ఒకవేళ అడల్ట్రేషన్ అని వస్తే ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ ఒక పెద్ద పెద్ద షాపులే కాకుండా, రెస్టారెంట్లే కాకుండా ఈవెన్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మీద కూడా యాక్షన్స్ తీసుకుంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అయితే మనం ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం త్రూఅవుట్ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో కూడా ఉన్నారండి. తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలోనైతే మనకి సపరేట్గా ఒక 30 సర్కిల్స్ ఉన్నాయి. 30 సర్కిల్స్లో కూడా 30 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారండి. వీళ్ళు ప్రతిరోజు వచ్చిన కంప్లైంట్లను తీసుకుని ఇమీడియట్గా ఆ ప్రదేశానికి వెళ్ళి మొబైల్ వ్యాన్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందండి. అంటే చెకింగ్ చేయడానికి అక్కడికక్కడే మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి తీసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళి అక్కడే పెట్టుకుని రోడ్డు పక్కన పెట్టుకుని ఆ శాంపుల్ తీసి అక్కడే టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ తప్పు జరిగినట్టు, ఒకవేళ అడల్ట్రేషన్ ఉన్నట్టు ప్రూవ్ అయితే మాత్రం ఇమీడియట్గా అతని మీదే ఒకవేళ ఫైన్ వేసేటట్లు ఉంటే ఇమీడియట్గా ఫైన్ వేసేస్తున్నారు. ఫైన్ వేసేటట్లు లేకుండా ఇది కోర్టు వరకు వెళ్లే కేసు అయితే అన్సేఫ్ అని తేలితే మాత్రం ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారండి. సార్ ఇక్కడ ఏంటంటే సార్, అంటే ఇప్పుడు డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అంటే వాళ్ళంతా ఇప్పుడు మీరు టెస్టింగ్ చేస్తున్నారు, పట్టుబడుతున్నారు, మీరు చక్కగా ఉందని క్లియరెన్స్ ఇస్తున్నట్టున్నారు. అందుకే స్ట్రీట్ వెండర్స్ అనేసి అందరూ డెవలప్ అవుతా ఉన్నాయి. ఇంకా డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి అవి. అంటే మీన్స్ అంటే మీరు 100 రూపాయలు పెట్టే చికెన్ బిర్యానీ కూడా బాగుంటుందని మీరు సర్టిఫై చేస్తున్నట్టున్నారు. అందుకే అవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సార్ నేను చెప్పేది ఏంటంటే సర్టిఫై చేయటం తప్పనిసరిగా వీళ్ళు మొబైల్ వ్యాన్స్ లో వెళ్తున్నారు. ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి పక్కనే పెట్టుకుని ఇమీడియట్ గా శాంపుల్ డ్రా చేస్తున్నారు ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ దగ్గర నుంచి. అక్కడే శాంపుల్ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ రిజల్ట్ కనుక అడల్ట్రేషన్ అని వస్తే, ఒకవేళ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద యాక్ట్ లేకపోతే ఇమీడియట్ గా వాళ్ళకి ఫైన్స్ వేసేస్తున్నారండి. అది అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిటీ మొత్తం అది తిరగాలి కాబట్టి ఒకటే వ్యాన్ ఉంది. అన్ని ప్రదేశాలకి అన్ని కంప్లైంట్లు మ్యాక్సిమం వాళ్ళు అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయ్యి ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళకి ఫైన్లు వేస్తూనే ఉన్నారు. మనం కంట్రోల్ చేసిన బాధ్యత ఇంకా ఉందండి. అన్ని ప్రాంతాల్లో కూడా అది స్ట్రిక్ట్ గా అమలు పరచడానికి అధికారులు వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. మా ఉద్దేశం ఏంటి సార్ అంటే ఒకసారి మా జీడిమెట్ల ఇండస్ట్రీ, ఎందుకంటే అక్కడ అంతా ఎంప్లాయీస్ ఉంటారు, లేబర్ గా ఎక్కువ ఉంటారు, ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ తినాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. ఒకసారి నా ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే అయితే ఒక ఇండస్ట్రీ మ్యాన్ గా ఈ ఎంప్లాయీస్ మాత్రం చాలా సిక్ అవుతున్నారు. ఒకటి సో లేబర్ షార్టేజ్ గా ఉంది. ఈ ఫుడ్ తినడం వల్ల ఒక మాకు ఏంటంటే లేబర్ షార్టేజ్ ఇది కూడా ఒక దోహదపడుతుంది. సో నా ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే ఒక్కసారి జీడిమెట్లలో మీరు ఎలాంటి కంప్లైంట్ లేకుండా మీరు ఒకసారి రైట్ చేయండి సార్. ఓకే, నా రిక్వెస్ట్ అది. ఓకే, అయితే జీడిమెట్ల ప్రదేశానికి ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తామండి. ఇమీడియట్ గా మీ ప్రదేశానికి వచ్చి చెకింగ్ చేసి ఎక్కడెక్కడైతే ఈ విధంగా వాళ్ళు అమ్ముతా ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి, ఒకవేళ అడల్ట్రేషన్ ఫుడ్ అమ్ముతున్నట్టు బయటపడితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి మేము అధికారులకు తెలియపరుస్తామండి. మీ ఏరియాలో ముఖ్యంగా బాలనగర్ టు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా సార్ మీరు చాలా పెడుతున్నారు. ఇండస్ట్రీ లోన కూడా చాలా ఉన్నాయి. తప్పనిసరి బాలానగర్ ఏరియా తర్వాత జీడిమెట్ల ఏరియా ఎక్కువ స్పెషల్ ఫోకస్ చేయమని చెప్తామండి. జడ్జి గారి దృష్టిలో కూడా వెళ్ళింది కదండి, దీని మీద యాక్షన్ తీసుకుంటారండి. మరో కాల్ తీసుకుందాం అండి. హరిబాబు గారు రాజమండ్రి నుంచి. హలో హలో హరిబాబు గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే జడ్జి గారు. నమస్తే డేనియల్ గారు. నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్. ఇప్పుడు మన పొల్యూషన్ ఫుడ్ వల్ల 2030కి 80% క్యాన్సర్ వస్తుంది అంటున్నారండి. ఓకే, హలో మేడం. హరిబాబు గారు చెప్పండి. మనకి వాడిన ఆయిల్ 2 times వాడుతున్నారు. ఆయిల్ అది ఒరిజినల్ లేదా అనేది మనకి కరెక్ట్ గా తెలియట్లేదు. దానివల్ల డిసీజెస్ అంటే దగ్గు, ఆయాసం ఇలాంటి ప్రజల్లో ఎక్కువ అయిపోతున్నాయి మేడం. దీనివల్ల ఎక్కువ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా యూత్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, బయట ఫుడ్, అదే స్ట్రీట్ కాదు మేడం, ఏ హోటల్లో అయినా ఎక్కువ యూత్ కనుక ఎస్ మేడం, వాళ్ళ యూత్ చదువుకునే పిల్లలు కనుక వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతుంది. స్కిన్ ఎలర్జీ, దగ్గు, ఆయాసం, ఏ హాస్పిటల్ చూసినా ఎక్కువ చిన్నపిల్లలా ఉంటున్నారు. దీనిపైన సీరియస్ గా తీసుకోవాలి మేడం. మన దేశం కనుక మన ఆరోగ్యం. తప్పకుండా అండి, మీరు చెప్పిన సూచన బాగుంది. జడ్జి గారు అలానే నిజంగా ఆయన చెప్పినట్టుగా
నూనెని ఎక్కువ సార్లు వాడుతూ ఉంటారు, వాడిన దాన్నే మళ్ళీ మళ్ళీ వాడి. సో అలాంటప్పుడు ఈ కల్తీ అంటే మన ఆహార భద్రతా ప్రమాణ అధికారులు దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అసలు? ఒక్కొక్క వీధిలో చూసుకుంటే 10-15 మనకి ఇలా స్ట్రీట్ వెండర్స్ కనిపిస్తూ ఉంటారు. అందరినీ చెక్ చేస్తున్నారంటారు నిజంగానే? అసలు ఇందాక లాయర్ గారు ఒక మాట అన్నారు, ఒకటే వ్యాన్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీనే చూసుకుంటే అసలు ఒక వ్యాన్ సరిపోతుందంటారా? మన సిటీ మొత్తం మీద తెలంగాణ మొత్తానికి కూడా 32 డిస్ట్రిక్ట్స్ 32 వ్యాన్స్ ఉన్నాయి మేడం. ప్రతి డిస్ట్రిక్ట్ ఒక వ్యాన్ ని ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్. హైదరాబాద్ కి ఒకటి ఇచ్చారు మేడం. అది సరిపోదు, అయినా కానీ మనకి ఇంక్రీజ్ ఈ మధ్య కాలంలో చూస్తే ఇంకా అలాంటి మనకి రోడ్డు పక్కన ఇలాంటివి ఎక్కువైపోయినాయి మేడం. బిర్యానీ పాయింట్స్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, రోడ్డు మీదే ఫుట్ పాస్ మీదే పెట్టుకొని రన్ చేస్తా ఉన్నారు. నిజంగా ఎంతవరకు కల్తీ లేకుండా మనకు అందిస్తున్నారు ప్రజలకి? కల్తీ లేకుండా అందిస్తున్నారా, కల్తీ చేసి అందిస్తున్నారా అనేది మనం ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ చూసి మనం చెప్పలేమండి. మనం ఇప్పుడు కాలర్ అడిగినట్టు డబుల్ టైం కానీ త్రిబుల్ టైం కానీ ఆయిల్ని అందులోనే హీట్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు అది మనం చూసి చెప్పలేమండి. అంటే కళ్ళతో చూసి పనిష్మెంట్ ఇవ్వలేం కదా. సో ఏ ఇష్యూ అయినా కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి కంప్లైంట్ రేజ్ చేయాల్సిందే. సో వాళ్ళు పర్టికులర్ ఇష్యూ, ఇప్పుడు ఆయిల్ రిలేటెడ్ ఇష్యూ అన్నారు కాబట్టి వాళ్ళు పర్టికులర్ గా ఆయిల్ శాంపుల్ ని డ్రా చేస్తారండి. ఆయిల్ శాంపుల్ ని డ్రా చేసి ఏదైతే అనుమానం ఉందో ఆ ఆయిల్ శాంపుల్ ని డ్రా చేసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తారండి. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ వాళ్ళు 14 days లోపు రిపోర్ట్ ఇస్తారండి. ఓకే, అది అంటే రెండు సార్లు వెయిట్ చేసినంత మాత్రాన అది కల్తీ అని మనం చెప్పలేమండి. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సర్టెన్ స్టాండర్డ్స్ ఉంటాయండి. సో కొన్నిసార్లు వరకు హీట్ చేయొచ్చు అనేది యాక్ట్ ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. సో అది ఎన్నిసార్లు అనేది మన ఫుడ్ అనలిస్ట్ వాళ్ళు చెప్తారు కదా. సో ఫుడ్ అనలిస్ట్ రిపోర్ట్ ప్రకారం అన్సేఫ్ అని వస్తే మాత్రమే మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందండి. సో ఎక్కువ సార్లు వాడడం ఒక పక్కన ఉంచితే అసలు ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు అంటే దేనికి సంబంధించిన ఆయిల్ వాడుతున్నారో కూడా తెలియట్లేదు మనకి. సో ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు అనేది మేము కూడా చెప్పలేం కదా అండి. ఇప్పుడు కోర్టు బాధ్యత ఎలా ఉంటుందంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని కేసు ఫైల్ చేస్తే మాత్రమే మేము కోర్టులో కాగ్నిజెన్స్ తీసుకొని కేసు అనేది ట్రయల్ చేయడం జరుగుతుందండి. లాయర్ గారు మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి, తిరుమలేష్ గారు చెప్పండి. మేడం చిన్న డౌట్ అండి. ఇప్పుడు మన దగ్గర ఇండియాలో టెస్టింగ్ సాల్ట్ అనేది మన దీనికి పర్మిషన్ ఉందా అండి? దేనికండి? టెస్టింగ్ సాల్ట్ అని వాడుతున్నారండి. అజినోమోటో అంటున్నారు, చైనా సాల్ట్ అంతే కదా, సాల్ట్ అంటున్నారు. అవునండి, చైనా సాల్ట్. అవునండి. సో చాలా కంట్రీస్ లో అవునండి, దీన్ని చాలా కంట్రీస్ లో బ్యాన్ చేస్తారు, కానీ మన ఇండియాలో మాత్రం ఇంకా ఉన్నట్టుంది కదండి. అవును మేడం, ఎందుకంటే ఈ చైనా సాల్ట్ అనే దాని మీద కూడా చాలా మనకి కంప్లైంట్స్ చూస్తున్నాము. అయితే మన యొక్క దేశంలో అది ఎక్కడ బ్యాన్ చేయలేదండి. అయితే లిమిటెడ్ గా ఇప్పుడు సపోజ్ 11 నెలల లోపు ఉన్నటువంటి పిల్లలు ఆ చైనా సాల్ట్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి మనకి యాక్ట్ చెప్తుంది మేడం. అయితే రిమైనింగ్ అడల్ట్స్ ఉన్నారు కదండి, అడల్ట్స్ మాత్రం ఎక్కడ కూడా మనకి బ్యాన్ అనేది మనకి ఈ యాక్ట్ లో చూపించలేదు. ఈవెన్ మనకి చట్టం కూడా దానికి ప్రత్యేకంగా చేయలేదు. కాబట్టి యాక్ట్ లో లేదు కాబట్టి కొన్ని ప్రదేశాలు అది వాడుతున్నారు మేడం. కానీ బిలో 11 years పిల్లలకు మాత్రం వాడొద్దని చెప్పేసి మనకి యాక్టే చెప్తుంది మేడం ఈ చైనా సాల్ట్ గురించి. అంటే సార్ ఇది దీని నుంచి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టీవీలో వాటిలో కూడా చాలా మటుకు మనకు ఇది ఇస్తున్నారండి. చైనా సాల్ట్ తింటే హెల్త్ ప్రాబ్లమ్ వస్తున్నాయి, హెల్త్ పాడవుతుందని చెప్తున్నారు. ఇది బ్యాన్ చేయడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా సార్ ఏమన్నా? అవునండి, ఇప్పుడు ఇది మనకి దీని మీద కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి రికమెండేషన్స్ కోసం రిక్వెస్ట్ పెడతారండి. దీని మీద అమెండ్మెంట్ చేసి ఈ యాక్ట్ లో కొన్ని దాన్ని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పేసి రికమెండేషన్స్ పెడతారండి. పెట్టినప్పుడు ఇమీడియట్ గా మనకి దాని మీద ఈ యాక్ట్ అమెండ్ అయ్యి మళ్ళీ అది కూడా ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి మనకి. అది సార్, ఎందుకంటే సార్ మన దగ్గర ఏ రెస్టారెంట్ కానీ చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ అసలు వితౌట్ టెస్టింగ్ సాల్ట్ అసలు అనేది వాళ్ళు అసలు యూజ్ చేయట్లేదు సార్. అవునండి, చిన్న కర్రీ పాయింట్ లో కూడా వాళ్ళు టెస్ట్ సాల్ట్ వాడుతున్నారండి టెస్ట్ కోసం అని చెప్పేసి. దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అన్నారు. అంటే దీనికి సంబంధించి ప్రజల్లో కూడా కొంచెం అవగాహన రావాలండి. అది ప్రమాదకరం అని తెలిసినప్పుడు అలాంటి ఫుడ్స్ జోలికి వెళ్ళకపోవడం బెటర్ ఏమో అనుకుంటున్నాను. అవును మేడం. అయితే యాక్చువల్లీ మేడం ఇప్పుడు వీళ్ళు రెస్టారెంట్స్ వాళ్ళు, టిఫిన్ సెంటర్స్ వాళ్ళు ఆటోమేటిక్ గా వాడేస్తున్నారండి. ఈచ్ అండ్ ఎవరీ ప్రతి చిన్న వస్తువులో వాడేస్తున్నారు.
అదే మనం ఇప్పుడు ఆ ఫుడ్ ఏదైతే మనం తింటున్నామో ఏ సాల్ట్ తో దాన్ని తయారు చేశారనేది మనకు తెలియదు మేడం. ఏ సాల్ట్ యూజ్ చేశారనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఇమీడియట్ గా దాన్ని చూసిన వెంటనే దాన్ని ఐడెంటిఫై చేయలేము. ఇది అడల్టరేటెడ్ ఫుడ్డా లేకపోతే స్వచ్ఛమైనటువంటి ఫుడ్ అనేది మనం ఐడెంటిఫై చేయలేము. అది ఎవరు ఐడెంటిఫై చేయగలుగుతారు? కేవలం ల్యాబ్ లో మాత్రమే అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇది వెదర్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ ఆర్ నాట్ అనేది డిసైడ్ అవుతుంది మేడం. కానీ ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి ఇమీడియట్ గా ఒక కంప్లైంట్ అనేది మనకు వచ్చినప్పుడు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోతారు మేడం. వెళ్ళిపోయి వెంటనే డౌట్ ఉన్నటువంటి ఆ యొక్క ఫుడ్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని శాంపిల్స్ కింద డ్రా చేసేస్తారు మేడం. డ్రా చేసేసి 4 పార్ట్స్ కింద డివైడ్ చేసేసి ఇమీడియట్ గా ఒక పార్ట్ ల్యాబ్కి పంపించేస్తారు మేడం. మిగిలిన 3 పార్ట్ని ప్రిజర్వ్ చేస్తారు డిప్యూటీ డిఓ గారి దగ్గర. డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అని ఈయనకు పై అధికారి ఉంటారు మేడం. డిజిగ్నేటెడ్ ఆఫీసర్ దగ్గర మిగిలినటువంటి 3 శాంపిల్స్ పెడతారు. ఈ ఫస్ట్ శాంపిల్ ఏదైతే ఉంటుందో ఆ శాంపిల్ మాత్రం ల్యాబ్కి వెళ్తుంది. ల్యాబ్లో ఫుడ్ అనలిస్ట్ దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత దాన్ని డీటెయిల్డ్ రిపోర్ట్ వీళ్ళకి పంపిస్తారు మేడం. దాన్ని బేస్ చేసుకునే వీళ్ళ మీద యాక్షన్ స్టార్ట్ అవుతుంది మేడం. కాబట్టి మనకి 3 రకాల అడల్టరేషన్స్ ఏదైతే నేను ఫస్ట్లో చెప్పినట్టు సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్, అన్సేఫ్ మేడం. ఈ 3 రకాల అడల్టరేషన్ మనకి యాక్ట్లో చెప్పబడింది మేడం. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం ఏం లేదు, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను మేడం. ఓకే మేడం ఏం లేదు, మొన్న ఒక రోజు ఒక 20 days కింద మేము హాస్పిటల్కి వెళ్తున్నాం మేడం. మా మిసెస్ వాళ్ళ మామగారికి బాగాలేదంటే మేము చూడడానికి వెళ్ళాం. లేట్ అయింది రాత్రి. ఓకే 10 అయింది మేడం రాత్రి. అయితే ఒక మా ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆపోజిట్, అంటే ఆపోజిట్ అని కాదు, కొంచెం అక్కడ సైడ్ లైట్ కొంచెం రైట్ సైడ్ అక్కడ మేము బిర్యానీ తెచ్చుకున్నాం మేడం. లేట్ అయింది కదా, ఇంటికి వెళ్ళి ఏం తింటాం, ఏం వండుకోనికి వెళ్ళేదని. అందులో జిల్ల పురుగులు ఉన్నాయి మేడం. జిల్ల పురుగులు ఉన్నాయి. అరే ఇదేంటి, పిల్లలు తినగానే వామిటింగ్ చేస్తున్నారు. నేను ఎన్నా ఏందన్నా ఇలా జిల్ల పురుగులు ఉన్నాయంటే ఫస్ట్ ఏమో అరే అన్న సారీ అన్నాడు. మళ్ళీ తర్వాత అలా ఇట్లా నువ్వు అమ్మితే ఎట్లా అన్నా అని 2-3 అడిగారు. అనగానే మొత్తం లోపల నుంచి స్టాఫ్ అంతా లోపల నుంచి కొట్టనికి వచ్చేసారు మేడం. ఓకే దౌర్జన్యంగా కొట్టనికి వచ్చేసారు. మీరు కంప్లైంట్ ఇచ్చారా ఎవరికైనా? మేము ఎవరికేం కంప్లైంట్ మేడం, మేము మా టెన్షన్ లో మేము ఉన్నాం మేడం. హాస్పిటల్లో తిరుగుతున్నాం కదా 4 days నుంచి. నాకు అంత ఓపిక లేకుండే, కానీ అందరు స్టాఫ్ అంతా కొట్టనికి వచ్చేసారు మేడం అంత లోపల నుంచి. బిర్యానీ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ బయట చెత్త బుట్టిలో పడేసిడు. ఎప్పుడు ఎక్కువ అని పడే ఇచ్చేసినారు మేడం వాళ్ళు దౌర్జన్యంగా. మాకు ఏం అర్థం కాలేదు మేడం. ఈ రోజు మీరు ఆ ప్రోగ్రామ్ పెట్టగానే మళ్ళీ నాకు మైండ్ స్ట్రైక్ అయ్యి మళ్ళీ మీకు కాల్ చేస్తున్నాను. లాయర్ గారు, ఇలాంటప్పుడు అసలు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి మేడం? మనకి మీకు ఎట్లాంటి నేను అందుకనే ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా హైదరాబాద్ ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఇట్లాంటి ఫుడ్ అడల్టరేషన్ కంప్లైంట్స్ ఏమైనా మీకు ఇవ్వాలనిపించినప్పుడు వెంటనే ఒక నెంబర్ నోట్ చేసుకోండి. ఈ నెంబర్కి అందరూ చేయండి. ఇమీడియట్గా మీ ప్రదేశంలో ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా వస్తే ఇమీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ నెంబర్ నోట్ చేసుకోండి ప్రజలందరూ, ఎందుకంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, తెలంగాణ మిగిలిన డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా సపరేట్ నెంబర్ ఉంది. ఆ 2 నెంబర్లు మీరు నోట్ చేసుకోగలిగితే వెంటనే ఫోన్ చేయగలుగుతారు. ఇమీడియట్గా మీకు ఫుడ్ సేఫ్టీ అధికారులు మీ ప్రదేశానికి ప్రత్యక్షమయ్యి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. 040-040-2 7 1s అండి. 7 1s 11111 అని 7 అట్లా 7 1s రావాలి. 2 తర్వాత 7 1s. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ అండి. మీకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా ఫోన్ చేసేయండి. హైదరాబాద్ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ఏ కంప్లైంట్ ఇట్లాంటిది వచ్చినా కూడా ఇమీడియట్గా ఫోన్ చేస్తే ఇమీడియట్గా మీ ముందుకి ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళు రావటం మీ దగ్గర లేట్ అయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అయినా సరే ఇమీడియట్గా మీరు తెలియపరచొచ్చండి. వాళ్ళ మీద యాక్షన్ సీరియస్గా తీసుకుంటారు. ఇంకో ఇష్యూ సార్, వాళ్ళు ఒప్పుకున్నారు 2 days కిందనే వాళ్ళు 2 days కిందనే జిల్ల పురుగు మందులు ఏవో కాక్రోచ్ మందులు అవి కొట్టిరంట. అంతా కొట్టిరా, స్మెల్ కూడా వస్తున్నది బాగా చెప్తాను మేము ఉన్నప్పుడు. అయితే వాళ్ళందరూ స్టాఫ్ అంతా కొట్టనికే వచ్చేసి సార్ ఇక అంతా ఏందన్నా ఇట్లా పిల్లలు తిన్నారు ఇక వామిటింగ్ చేసుకున్నారు అని అంటే, వామిటింగ్ చేసుకుంటే చూసి తినాలా అని ఉన్నప్పుడు పడేయాలా, మళ్ళీ వస్తే ఏమన్నా ఉంటే మేము ఇస్తాం కానీ నువ్వు ఇట్లా పబ్లిక్ లో తీసుకొచ్చి మమ్మల్ని ఇజ్జత్ చేస్తాను అని చెప్పి రివర్స్ గా వచ్చేసారు సార్ మొత్తం మీదికి. అందుకనండి మీరు వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం లేదు. వెంటనే మీరు ఇమీడియట్గా వీళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే అధికారులు అక్కడికి వచ్చేస్తారు. అధికారులు వచ్చేస్తే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది చాలా క్లియర్గా రాసి ఉంది మనకి. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ని ఇమీడియట్గా మూయించేస్తారు. ఇంకొకసారి అట్లాంటి కల్తీ ఆహారం అమ్మకుండా అతనికి భయం వస్తుంది. కాబట్టి ఈ యొక్క నెంబర్ని యూజ్ చేసుకోండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు.
తర్వాత మిగిలిన జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు నెంబర్ ఒకటి నోట్ చేసుకోండి. 9100105795. మళ్ళీ చెప్తున్నాను, 9100105795. ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉందండి. మీరు వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు, వాట్సాప్ ద్వారా పంపించవచ్చు కంప్లైంట్. ఇది అన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఈ నుంచి ఏదైనా సరే ఏ కంప్లైంట్ వచ్చినా కానీ ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి ఇమీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇమీడియట్గా ఫుడ్ అధికారులు మీ దగ్గరికి వచ్చేస్తారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు. కాబట్టి ఈ 2 నెంబర్లను చక్కగా ప్రజలు ఉపయోగించుకోండి. ఈ యొక్క ఫుడ్ అడల్టరేషన్ చేస్తున్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మీ అంతటికి మీరు మీ ప్రయత్నం మీరు చేయండి. తర్వాత అధికారులు వాళ్ళ మీద యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే కోర్టులు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అట్లాంటి అడల్టరేషన్ అయ్యి అది ఒక అన్సేఫ్ వచ్చి తినడానికి ఉపయోగం లేనటువంటి ఆహారాన్ని అమ్ముతున్నటువంటి వ్యక్తుల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికే చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం జడ్జి గారు ఉన్నారు. నేను ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అదే కోర్టులో 12 సంవత్సరాల నుంచి ఇవే కేసులు చేస్తున్నాను. కాబట్టి ఎన్నో కేసులు మేము చేసి పనిష్మెంట్ ఇప్పించినటువంటి కేసులు చాలా కేసెస్ ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా ఇది గమనించాలి. ఈ 2 నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శ్వేత గారు. హలో హలో శ్వేత గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి మేడం గారు. లైసెన్స్ లేకుండా ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు, రెన్యువల్ కూడా చేయించుకోరండి. అప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా? ఓకే జడ్జి గారు, లైసెన్స్ లేకుండా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటప్పుడు కొంతమంది రెన్యువల్ కూడా చేయించుకోరు, ఏంటి యాక్షన్ ఎలా తీసుకోవాలి అంటున్నారు? లైసెన్స్ లేకుండా ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మినప్పుడు కన్సర్న్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలండి. సో వాళ్ళు చూసేసి లైసెన్స్ అదంతా వెరిఫై చేసేసి, ఒకవేళ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే టైం పీరియడ్ అయిపోయి ఉన్న లైసెన్స్ ఉంటే మాత్రం రెన్యువల్ చేసుకోమని చెప్తారు. ఒకవేళ వాళ్ళు వినకపోతే మాత్రం లైసెన్స్ అది మొత్తం క్యాన్సిల్ చేసేస్తారండి. ఓకే, ఇప్పుడు అసలు లైసెన్స్ లేకుండా చేస్తున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే? లైసెన్స్ లేకుండా చేసినప్పుడు అది సీజ్ చేస్తారండి. అక్కడ ఉన్న ఫుడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్ళి లైసెన్స్ లేకుండా వాళ్ళకి అమ్మే అధికారం ఉండదండి. ఖచ్చితంగా ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా చేయాల్సింది లైసెన్స్ తీసుకోవాలండి. ఓకే, సో లైసెన్స్ తీసుకుంటేనే వాళ్ళు అది అమ్మడానికి అర్హులవుతారు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. కృష్ణారావు గారు శ్రీకాకుళం నుంచి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ మీద మంచి కార్యక్రమం చేస్తారు. చెప్పండి. నమస్తే. నమస్తే అండి, మీ సమస్య మీద ఉందా? ఏం లేదు మేడం, ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ మీద ప్రతి ఒక్క ఫుడ్ స్టాల్ దగ్గర గానీ, ప్రతి హోటల్ దగ్గర గానీ బోర్డు, కంప్లైంటింగ్ బోర్డు ఏదైతే ఉందో డిస్ప్లే చేస్తే కన్స్యూమర్ వెంటనే కంప్లైంట్ చేయడానికి వీలవుతుంది కదా మేడం. ఓకే, అలాగే యాప్ కూడా ఏదైనా దానికోసం పెడితే ప్రతి ఒక్కరికి ఆ యాప్ గురించి చెప్తే ప్రతి ఒక్కరు కూడా యాప్ లో కూడా కంప్లైంట్ వీలవుతుంది కదా మేడం. అట్లా ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉన్నదో అడల్టెడ్ ఫుడ్, దాన్ని ఫోటో తీసి ఆ యాప్ లో పోస్ట్ చేసేస్తే కదా మేడం. ఓకే, ప్రభుత్వానికి మీరు తెలియజేసి ఆ విధంగా అన్ని దగ్గర పెడితే బాగుంటుంది మేడం. మీ సూచన బాగుందండి. జడ్జి గారు మీరేమంటారు? కంప్లైంట్ బోర్డు లాగా పెట్టాలి ప్రతి హోటల్స్ ముందు కానీ రెస్టారెంట్స్ ముందు కానీ ఎక్కడైనా. సో అది యాక్ట్ ప్రకారం అయితే అలా ఎక్కడ లేదండి. సో అవుట్ ఆఫ్ ది యాక్ట్ మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. లహరి గారు మీరేమంటారు? ఇది మీరు ఇచ్చే సలహా చాలా బాగుందండి. ఎందుకంటే ఈ యొక్క ఆహారాన్ని అమ్మే ప్రదేశంలో తప్పనిసరిగా ఈ యొక్క కంప్లైంట్ బోర్డు అనేది పెట్టడం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే అక్కడే కంప్లైంట్ నెంబర్ రాసి, ఆ ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క నెంబర్ రాసి ఈ నెంబర్కి ఫోన్ చేయాలి ఏదైనా కంప్లైంట్ ఉంటే అని చెప్పేసి బోర్డు మీద పెట్టి, ఆ బోర్డు దగ్గర ప్రతి ఒక్క ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ దగ్గరలో అది ఉండాలండి. ఉంటే అది తప్పనిసరిగా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రజలు కూడా ఇమీడియట్గా కంప్లైంట్ చేయడానికి అవకాశం కలుగుతుంది. లేకపోతే వాళ్ళు కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలనేది తెలియక పాపం చాలా ఆలోచిస్తూ ఉంటారు. అది అడల్టరేషన్ అని తెలిసి ఇది సబ్స్టాండర్డ్ కానీ లేకపోతే ఇది బాగోలేదు, ఇలాంటి ఫుడ్ అమ్ముతున్నారు ఏంటని చెప్పేసి అది తిని మనం అస్వస్థతకు గురయ్యి ఇమీడియట్గా ఎవరికి చెప్పాలో కూడా తెలియదు. దగ్గరలో ఎవరికి ఆ నెంబర్లు ఉండవు. కాబట్టి చాలామంది ప్రజలు పాపం కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా చాలా సఫర్ అవుతున్నారు అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇది కూడా మీరు ఇచ్చినటువంటి సలహా చాలా బాగుందండి. మేము ఫుడ్ సేఫ్టీ అధికారులకి, ఈ యొక్క యాక్ట్ని అమలు పరుస్తున్నటువంటి అధికారులకి మేము కూడా రికమెండేషన్స్ చేస్తాము.
వాళ్ళు కూడా దాని మీద తగు చర్యలు తీసుకుంటారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మనం ఆహార భద్రతా ప్రమాణాలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.